ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. సుదర్శనోయం అస్మాకం దుర్దశా దుఃఖనాశనం సర్వ సంపత్ప్రదాతారం చక్రరాజో నిరంతరం. సంతోషం భక్తి ప్రేక్షకులకు స్వాగతం, శుభోదయం. నేటి పంచాంగం అనగా డిసెంబర్ 25వ తేదీ 2024 సంవత్సరం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం కృష్ణపక్షం తిథి దశమి బుధవారం. ఈ రోజు సూర్యోదయం ఉదయం 6:47 సూర్యాస్తమయం సాయంత్రం 5:45 తిథి దశమి కృష్ణపక్ష దశమి రాత్రి 10:27 వరకు. నక్షత్రం చిత్తా నక్షత్రం పగలు 3:19 వరకు. యోగం అతిగండ యోగం రాత్రి 9:44 వరకు. కరణం వణిజ కరణం పగలు 9:09 వరకు. భద్రకరణం రాత్రి 10:27 వరకు. అమృత గడియలు పగలు 8:06 లగాయతు 9:55 వరకు. దుర్ముహూర్తం పగలు 11:54 లగాయతు 12:38 వరకు. వర్జం రాత్రి 9:34 లగాయతు 11:21 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈ రోజు శ్రాద్ధ తిథి వచ్చేసి దశమి. మార్గశిర మాస కృష్ణపక్ష దశమి రోజు గతించిన పెద్దలకి శ్రాద్ధ కర్మని నిర్వర్తించాలి. మన కుటుంబంలో ఎవరైనా సరే మార్గశీర్ష మాస కృష్ణపక్ష దశమి రోజు గతించిన పెద్దలకు శ్రాద్ధ కర్మని నిర్వర్తించడం అనేది మన విధి. తద్వారా పితృదేవత అనుగ్రహాన్ని పొంది వంశాభివృద్ధిని పొందగలుగుతాం. ఈ రోజు విశేషం ఏంటంటే బుధవారం చిత్తా నక్షత్రం సుదర్శన స్వామిది. బుధవారం అనేది విష్ణుమూర్తికి సంబంధించింది కాబట్టి లక్ష్మీనారాయణులకు సంబంధించిన ప్రీతికరమైన రోజు. ఈ రోజు ఎక్కువగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణని చేయగలిగితే అవకాశం ఉన్న వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు కనీసం ఒక్కసారైనా శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని చదివి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించుకోవడం, తద్వారా ఆ లక్ష్మీనారాయణుల పరిపూర్ణమైన అనుగ్రహంతో దినదినాభివృద్ధి వ్యాపారాభివృద్ధి తప్పకుండా జరుగుతుంది. ఇకపోతే అమృత గడియలు ఉదయం 8:06 లగాయతు 9:55 వరకు అని చెప్పుకున్నాం. ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే ఆ టైంలో చేసుకుంటే మంచిది. ముఖ్యమైన కార్యక్రమాలు, డాక్యుమెంట్ల మీద సంతకాలు, అగ్రిమెంట్లు, కమిట్మెంట్స్ ఇవన్నీ కూడా చెక్కుల మీద సంతకాలు, దుర్ముహూర్తము, వర్జము మరియు రాహుకాలము ఈ సమయాల్లో చేయకుండా ఉండటం అనేది మనకు సత్ఫలితాలను ఇస్తుంది. ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్. శుభం లాభం జయం.